పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రక్షాళన చాలా అవసరం జగన్. ఏపీలో మళ్లీ వెలగాలంటే తప్పదా? అన్ని వైపులా పరిస్థితులు మార్చాలా? చక్కదిద్దుకోవడానికి సమయం పడుతుందా? వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఇప్పుడు కడప జిల్లాయే పెద్ద సమస్యగా మారింది. తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఆయన ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబును ఇబ్బంది పెట్టినట్టుగానే నాడు కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాను లక్ష్యంగా చేసుకున్నట్లే ఇప్పుడు పులివెందులతో పాటు కడప జిల్లాను కూడా చంద్రబాబు ఆయన టీం టార్గెట్ చేసింది. అందుకే జగన్ ఎక్కువగా బెంగళూరు నుంచి పులివెందులకు తిరుగుతూ కడప జిల్లా నేతలతో సమావేశమవుతూ వారు జారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత జిల్లాలో తనకు గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం మళ్లీ రాకుండా ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే నెల 3వ వారం నుంచి జగన్ జిల్లాల పర్యటన చేస్తానని చెప్పారు. అయితే మిగిలిన జిల్లాలో నేతలు క్యాడర్ కొంత బాగానే ఉన్నప్పటికీ కడప జిల్లాలోనే పార్టీ బలహీనమైందంటున్నారు. కడప జిల్లాలో పార్టీ నేతలు కూడా పెద్దగా వైసీపీకి ఉపయోగపడకుండా మౌనంగా ఉన్నారని భావిస్తున్నారు. 2019 నియోజకవర్గాల్లో 10కి 10 నియోజకవర్గాల్లో గెలిచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, దూరంగా ఉంటున్నారు. అంతేందుకు ముఖ్యమంత్రి సొంత మేనమావ అయిన కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా గయాబయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. దీంతో కడప జిల్లాపై జగన్ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జమ్మలమడక నియోజకవర్గంలో సుద్దిరెడ్డి అక్కడ క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారు. తన ఓటమిని జీర్ణించుకోలేక ఆయన గత 7 నెలల నుంచి పత్తా లేకుండా పోయారు. అక్కడ క్యాడర్ ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయచోటి నియోజకవర్గంలో ముఖ్య నేత గడికొట్ట శ్రీకాంత్ రెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు. ఆయన 5 ఏళ్ల కాలంలో మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఇంకా ఉన్నట్టుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అప్పుడప్పుడు అలా కనిపించి మమ అనిపించి వెళ్ళిపోతున్నారు. జగన్తో తొలి నుంచి అడుగులు వేసిన ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయారిటీ లేదని భావించి శ్రీకాంత్ రెడ్డి మౌనంగా ఉన్నట్లే కనిపిస్తుంది. మైదుకూరు నియోజకవర్గంలో రఘురామరెడ్డి వయసు రీత్యా కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇక పొద్దుటూరు నియోజకవర్గంలోనూ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అప్పుడప్పుడు తాను ఉన్నానంటూ మీడియా సమావేశంలో సరిపెడుతున్నారు. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్ర పర్యటనకు ముందు కడప జిల్లాలో పార్టీని వైఎస్ జగన్ సరిదిద్దుకోవాల్సి వచ్చింది. లేకపోతే వచ్చే ఎన్నికల్లో అసలుకే మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. అందుకే కడప జిల్లా నేతలతో వరుసగా సమావేశమవుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లాలో కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ కూడా వినబడుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.